హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు స్మాల్ స్టాండ్ చూపిస్తున్నాను. ఆ స్మాల్ స్టాండ్ అనేది ఎలా ఉంటుందో చూడండి. ఇంకోండి, మా దగ్గర ఈ స్టాండ్ అవైలబుల్గా ఉంది. చిన్న పాట్స్కి బాగా యూజ్ అవుతుంది. ఈ స్టాండ్ మీద ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను నేను ఇప్పుడు. ఇదిగోండి, ఇది అనుకోండి పాట్, ఇలా పెట్టుకోవచ్చు. ఈ సైజ్ పాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర. ఇది వచ్చేసరికి స్మాల్ స్టాండ్స్, ఐరన్ స్టాండ్ అండి. ఈ స్టాండ్కి ఇదనే కాదు, కొంచెం పెద్ద పాట్ కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇలాంటివి పెట్టుకుంటే ఇలా ఉంటుంది. మా దగ్గర ఈ పాట్స్లో సైజెస్ కూడా ఉన్నాయండి. చిన్నవి నుంచి పెద్ద దాకా ఉన్నాయండి. 12x12 సైజ్, 15x15 సైజ్ వరకు ఉన్నాయండి మా దగ్గర ఈ పాట్స్. కోన్ షేప్ పాట్స్ ఉన్నాయి, స్క్వేర్ షేప్ పాట్స్ ఉన్నాయండి. అవి కూడా నేను మీకు 1 by 1 వీడియోస్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసరికి మీకు ఈ స్మాల్ స్టాండ్కి ఎలా పాట్ పెట్టుకోవాలో చూపించాను. ఇదిగోండి, దీని కింద ప్లేట్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి. మీకు కనుక ఈ స్టాండ్స్ కావాలన్నా మేము కొరియర్ చేస్తామండి. ప్లాస్టిక్ ఐటమ్ ఏమీ కొరియర్లో అవైలబుల్గా ఉండదండి. ఓన్లీ ఐరన్ ఐటమ్ వరకు కొరియర్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ స్మాల్ స్టాండ్సే కాదండి, ఇంకా మా దగ్గర అన్ని సైజుల వారి స్టాండ్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. గ్రో బ్యాగ్ సైజ్ 9x9కి 9x12కి అన్నిటికీ మా దగ్గర స్టాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను అన్ని స్టాండ్స్ మీకు చూపిస్తాను 1 by 1 వీడియోస్లో. మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మా వీడియోస్ అన్నీ ప్రతిదీ రోజు నేను అప్డేట్ చేసిన ప్రతిదీ మీ దగ్గరికి వస్తుందండి. మా దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ క్లియర్గా మీకు తెలుస్తాయి. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.